హై హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎప్పుడైనా సరే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నం చేశారా, అభివృద్ధి కోసం కృషి చేశారా అని ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వేసినటువంటి ప్రశ్న ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది. చలసాని శ్రీనివాస్ మీద బీజేపీ, జనసేన నేతలు విరుచుకుపడవచ్చు, విమర్శలు చేయొచ్చు. ఇది చలసాని శ్రీనివాస్ ప్రశ్న మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన కూటమి వీళ్ళిద్దరూ కలిసి బీజేపీతో జట్టు కట్టడాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవచ్చు, తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు, తప్పు కూడా ఏం లేదు. కానీ మీరు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు గతంలో బీజేపీ నుంచి ఎందుకు బయటికి వచ్చారు? ఆ రోజున మీరు బీజేపీ మీద చేసినటువంటి ఆరోపణలు ఏమిటి? ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి బీజేపీ ఇప్పటికేమైనా సమాధానాలు ఇచ్చిందా? అందుకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిందా అనేటువంటి దానికి బీజేపీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా తెలుగుదేశం జనసేన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేదనుకోండి, ఈ బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకత తెలుగుదేశం జనసేన మీద ఖచ్చితంగా కనపడేదానికి అవకాశం ఉంటుంది. ఆ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, ప్యాకేజీ ప్రకటిస్తున్నారు. ఈ ప్యాకేజీ మాకొద్దు. మొదటేం ప్యాకేజీ కావాలన్నారు, ఆ తర్వాత ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదానే ముద్దని అన్నారు. ఆ తర్వాత విభజన హామీలను ఏమి అమలు చేయటం లేదు, రాజధానికి నిధులు ఇవ్వటం లేదు, పోలవరానికి పునరావాస ప్యాకేజీ ఇవ్వటం లేదు, ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇద్దరు రామ్ అనుకున్నారు. నల్ల చొక్కాలు వేసుకొని చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా చేశారు. ఆ రోజున డిమాండ్లు ఏవైతే చేశారో చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ఈ 9.5 సంవత్సరాల్లో 2018 నుంచి ఇప్పుడు వరకు చూద్దాం, 6 సంవత్సరాల్లో అయినా సరే బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్కి సంబంధించినటువంటి నిధులు ఇవ్వలేదు, పోలవరం లేదు, రాజధానికి నిధులు లేవు, అమరావతికి నిధులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క విభజన హామీని బీజేపీ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. ఈ హామీలను అమలు చేయనటువంటి మరి బీజేపీతో ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఆ రోజు ఎందుకు పోట్లాడారు, ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? అంటే మీ రాజకీయ అవసరాల కోసం మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర, నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని తాకట్టు పెడతారా? ఇది తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు మీద. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో విభేదించిన తర్వాత 2017లో, అదేవిధంగా బీజేపీ మీద కూడా మాకు ప్యాకేజీ ఇచ్చారు, మీ పాచిపోయిన లడ్డూలు మాకు వద్దు, మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, హమ్ లడేంగే అని ఢిల్లీకి వినపడేటట్టు పెద్ద కలిసావు, ఇంగ్లీష్లో ప్రసంగాలు చేసావు, హిందీలో ప్రసంగాలు చేసావు. పవన్ కళ్యాణ్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయి 2019 ఎన్నికలు అయిపోగానే బీజేపీ సంఖలో వెళ్ళి దూరిపోయాం. మరి ఇప్పుడు 2019 నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీతో చేరిన తర్వాత అయినా ఏం ప్రత్యేక హోదా వచ్చిందా? విభజన హామీలు వచ్చాయా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు ఉద్యమం చేశారు కదా, ప్రైవేటీకరణ జరపడం వ్యతిరేకిస్తున్నాం, మేము కూడా ప్రైవేటీకరించబోమని బీజేపీ ఏమన్నా హామీ ఇచ్చిందా పవన్ కళ్యాణ్? మరి మీరు ఎందుకు ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశాన్ని బీజేపీతో కలిపేదానికోసం మీరు విశ్వప్రయత్నం చేస్తున్నాను? నన్ను తిట్టినా సరే బీజేపీ వాళ్ళు నేను కష్టపడి మరీ తెలుగుదేశాన్ని బీజేపీతో కలుపుతున్నానని చెబుతున్నాను. ఎవరి కోసం కలుపుతున్నావు? అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాల కోసం, జనసేన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున బీజేపీతో కలుస్తారా?
దీన్ని ప్రజలు ఆమోదించాలా? అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా బీజేపీ ఏం చెప్తుంది? మేము ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చామన్నట్టు. ఏంటి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు అని అంటే ప్రత్యేక హోదా రాలేదు, వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు రాలా, ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి 7 జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు ఇచ్చారా? రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చారా? రామాయపట్నం పోర్టు ఇచ్చారా? కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమన్నా ఇచ్చారా? ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అరే రాజధాని ఏమో అమరావతి రాజధాని ఉండాలని బీజేపీ వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా మరి రాజధానికి నిధులు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం. ఇది కదా ద్వంద్వ వైఖరేనంటే. ఈ విధంగా మోసం చేసినటువంటి బీజేపీ మరి ఆంధ్రప్రదేశ్కి ఏ ముఖం పెట్టుకొని మీరు తెలుగుదేశం జనసేనను అడ్డం పెట్టుకొని ఈ రోజున రాష్ట్రంలోకి ఎన్నికల్లోకి మీరు వస్తే బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి స్పష్టం. ఇప్పుడు బీజేపీతో ఉండేటువంటి ఆ విధమైనటువంటి కోపము, కసి, కక్ష ఎందుకంటే మరి మీరు నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్కి. మీరు కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించారు ఆంధ్రప్రదేశ్ పట్ల. కాబట్టి మీ మీద కూడా ఖచ్చితంగా కసి తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున బీజేపీతో పొత్తు అనంటే తెలుగుదేశం జనసేన 100 కేజీల బండని నడుము కట్టుకొని బావిలో దూకినట్టే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వైఖరి. 2014 ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే ప్రజలు బుద్ధి చెప్పారో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనీసము డిపాజిట్లు కూడా రాకుండా చేశారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో అదే. 2019 ఎన్నికల్లో వాళ్ళకి 0.87% వచ్చింది. ఇప్పుడు కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ 2%కి పెరిగారని అంటున్నారు. కానీ వ్యతిరేకత అయితే మాత్రం ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆ వ్యతిరేకత మరింత పెరిగేదానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం మీద అమిత్ షా లాంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలుకి ఎన్డీఏలోకి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని రానివ్వబోము అనేకమైనటువంటి విమర్శలు చేశారు. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయని. మరి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు అంటే మీ రాజకీయ అవసరాల కోసం కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలను నిలదీస్తున్నారు. వీటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీలకు ఉంటుంది.